ఏది పెట్టాలి మీకు మీ వాయిస్ వచ్చే సిస్టమ్ కనెక్షన్ కాకుండా వేరే కనెక్షన్ ని నేను ఎనేబుల్ చేయాలా? అవును సార్, అవును సార్. మీకు మీరు ఇప్పుడు స్టార్ట్ చేయండి షేర్ చేయడం. చేస్తున్నాను, ఒక్క నిమిషం అవుతుంది. షేర్ వచ్చిందండి, కనిపిస్తుంది, కనపడుతుందండి. సో నాకు ఇలా వస్తుంది సార్. ఓకే, సో మీకు యాక్చువల్గా కార్స్ అనేది ఒకటే డిజేబుల్ గా ఉంది. మీకు హెచ్టిటిపి సర్వర్ సెట్టింగ్స్ లో కార్స్ డిజేబుల్ గా ఉంది, తర్వాత సర్వర్ ఇవి డిజేబుల్ గా ఉన్నాయి. ఏమైందంటే యాక్చువల్గా ఇది వర్షన్ మారింది. హెచ్టిటిపి సర్వర్ వర్షన్ 14.0కి వచ్చింది అనమాట. నేను కొద్దిగా ఓల్డ్ వర్షన్ వాడుతున్నాను. మేబీ దానివల్ల మీకు కన్ఫ్యూజన్ ఉండొచ్చు. కానీ అక్కడ డిజేబుల్ అని ఏమన్నది, ఓన్లీ కార్స్ ని డిజేబుల్ అని అన్నది. కానీ అవైలబుల్ ఆన్ కింద ఇచ్చింది కదా, అవైలబుల్ ఆన్ సో అండ్ సో లొకేషన్ అని. మరి దాన్ని మీరు ట్రై చేయాలి కదండి. చేశానండి, అది ఏమవుతుందంటే ఇది ఆటోమేటిక్ గా స్టాప్ అయిపోతుంది. అదే చూద్దాం ఒకసారి. ఇలాగా రన్ చేశాను కదా, నాకు ది సైట్ కెనాట్ ప్రొవైడ్ సెక్యూర్ కనెక్షన్. మీరు హెచ్టిటిపిఎస్ ట్రై చేస్తున్నారు, హెచ్టిటిపి కదా. కూడా ట్రై చేశానండి. సరే, ఇంకొకసారి చూద్దాం. ఇలా స్టాప్ అయిపోయింది. ఓకే, అక్కడ ఏమంటుంది, కెనాట్ గెట్ అని అంటుంది. అంటే ఇప్పుడు ఆ సర్వర్ లో ఏదైనా ఉందా అసలు? మీరు ఆ ఫోల్డర్, ఏ ఫోల్డర్ లో రన్ చేస్తున్నారో ఆ ఫోల్డర్ లో ఈ కోడ్ అంతా ఉందా? డయాగ్నోస్. ఓకే, మీరు డయాగ్నోస్టిక్స్ ఫోల్డర్ లోనే ఉన్నారు. హెచ్టిటిపి సర్వర్ రన్ చేస్తుంటే ఎర్రర్ వచ్చి ఆగిపోతుంది. ఓకే, గాట్ ఇట్. ఎందుకు మీరు బ్రౌజర్ ఏం వాడుతున్నారండి, ఒకసారి చూపించండి. ఏ బ్రౌజర్? క్రోమ్ అండి. ఇక్కడ లోకల్ హోస్ట్ అని టైప్ చేస్తారా ఒకసారి? లోకల్ హోస్ట్ :8080 అని టైప్ చేస్తారా? ఓకే, అది కూడా నాకు ఎర్రర్ వచ్చింది. సురేష్, మీకు ఎర్రర్ వచ్చిందా, డైరెక్ట్ గా అవుట్పుట్ వచ్చిందా? ఓకే, రన్ చేయాలి కదా మళ్ళీ. రన్ చేసిన ఇక్కడ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఓకే, ఒక్క నిమిషం అండి. ఐల్ టేక్ ద పర్మిషన్స్ బ్యాక్. ఓకే, ఒకసారి నా హెచ్టిటిపి సర్వర్ ని అప్డేట్ చేద్దాం. సో ఇదే కంప్యూటర్ హెచ్టిటిపి సర్వర్. ఓకే, ముందైతే ఇన్స్టాల్ చేద్దాం. npm install -g http సర్వర్. ఓకే, కొత్తగా సర్వర్ అప్డేట్ అయిందండి. సో
దానివల్ల ఏదైనా జరుగుంటుందేమో చూద్దాం. హెచ్టిటిపి సర్వర్ రన్ చేస్తే ఓకే, సేమ్ సెట్టింగ్స్ మీకు కూడా వస్తున్నాయి కదా. ఓకే, ఎస్ సార్, ఎస్ సార్. సో ఇప్పుడు లోకల్ హోస్ట్ కోలన్ 8080/main.html. ఓకే, దీంట్లో mypage.html. ఓకే, ఓకే 8080 కాదు, నా సర్వర్ ఇప్పుడు 8082 మీద రన్ అవుతుంది. ఓకే, ఇట్స్ వర్కింగ్ అండి. సో మీ ఎర్రర్ ఏంటి అనేది నేను సపరేట్గా ఒకసారి చూడాలి. ఆ ఎర్రర్ కోడ్ ఒకసారి మీరు పంపిస్తే దాన్ని నేను వేరే సిస్టమ్ మీద ఎక్కడైనా రన్ చేసి చూస్తాను. ఓకే, బట్ ఇట్ ఈస్ వర్కింగ్. నార్మల్ కొత్త సర్వర్లో కూడా నార్మల్గానే వర్క్ అవుతుంది. ఓకే. ఓకే, సో ఏంటి ఇష్యూ అనేది మనం చూడాలి ఒకసారి. ఓకే, నెక్స్ట్. సో నిన్న మనము ఏం డిస్కస్ చేసామంటే బేసిక్గా సర్వర్లో ఎట్లా డిప్లాయ్ చేస్తాము, దాన్ని ఎలా యాక్సెస్ చేసుకుంటాము అనే దాని గురించి నిన్న మనం డిస్కస్ చేసాం. ఓకే, ఈరోజు ఈ హెచ్టిఎంఎల్లో నిన్న ఎలిమెంట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడుతూ ఫస్ట్ మనము కొన్ని టైప్స్ గురించి వెళ్ళాం. లైక్ టెక్స్ట్ ఫార్మాటింగ్ ఎలిమెంట్స్ అనే వాటి గురించి చూసాం. అంటే H1, H2, H3, ఇది బోల్డ్, ఇలాంటి ఎలిమెంట్స్ అన్ని కూడా మనకి టెక్స్ట్ని మార్చే ఎలిమెంట్స్గా ఉంటాయి. అలాగే ఇప్పుడు ఈ రోజు ఏంటంటే స్ట్రక్చర్ని క్రియేట్ చేసే ఎలిమెంట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. నిన్నటి క్లాస్లో అసలు స్ట్రక్చర్ అంటే ఏంటో చెప్పాను. ఓకే, ఇప్పుడు అలాంటి డిఫరెంట్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. వన్ ఆఫ్ ద ఎలిమెంట్ ఈజ్ లిస్ట్ ఎలిమెంట్స్ అన్నమాట. సో వీటన్నిటికీ సంబంధించిన కోడ్ని మీరు రెఫరెన్స్ కోసం నేను డైరెక్ట్గానే చెప్తున్నాను. దట్ ఈస్ W3 Schools. ఓకే, HTMLకి ఇంతకు మించిన బెస్ట్ వెబ్సైట్ లేదు. ఫ్రెషర్స్ కానీ అందరూ కూడా చక్కగా దీన్ని చూసి నేర్చుకోవచ్చు. ఓకే, ఈ ఫ్లోలో కంటిన్యూస్గా చదువుతూ వెళ్ళిపోతూనే ఉండాలి. ఓకే, యా. సో నేను ఇంకొక పాయింట్ కూడా మీ అందరికీ చెప్పాలండి. నాకేం తొందర లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, కానీ ప్రతి 6 నెలలకు ఒకసారి యాంగులర్ మారిపోతుంది. ప్రతి నెలకు ఒకసారి యాంగులర్లో ఒక కొత్త వర్షన్ వస్తుంది. అంటే ఇప్పుడు ఈరోజు నా 4 days బ్యాక్ యాంగులర్ 13 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మంత్న 13.0 అనమాట. నెక్స్ట్ మంత్ ఇదే టైంకి 13.1 ఉంటుంది. ఇంకొక నెక్స్ట్ మంత్ ఇదే టైంకి 13.2 ఉంటుంది. అలాగే ప్రతి వీక్ 13.1.1, 13.1.2 అంటే అంత రెగ్యులర్గా అప్డేట్ అవుతుంది. ఓకే, సో మనము అంత స్పీడ్గా అప్డేట్ అవుతున్న టెక్నాలజీని అంతే స్పీడ్గా మనము క్యాచ్ చేసుకోవాలి. ఓకే, సో అసలు బేసిక్సే తెలియకపోతే మీరు ఏమీ చేయలేరు. నా పాయింట్ కూడా అదే. సో మీకు 100% మంచి బేసిక్స్ ఇవ్వాలనే నా ఉద్దేశం. యా, రియాక్ట్ ఇంత ఫాస్ట్గా అప్డేట్ అవ్వట్లేదు. దట్ ఈస్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ పేస్. ఇప్పుడు 17లో ఉంది, దట్ ఈస్ ఓకే, ప్రతిసారి కాకపోయినా. ఓకే, సో ఎనీవేస్ ద పాయింట్ ఈస్ అంత క్విక్గా అప్డేట్ అవుతుంది అని అంటే మనం ఇంకా HTMLలో ఓపెన్ బ్రాకెట్ ఏంటి, క్లోజ్ బ్రాకెట్ ఏంటి, దాని గురించి మరీ ఎక్కువ టైం స్పెండ్ చేయకూడదు. మీరు కూడా నేను ఇంతకుముందు ఆల్రెడీ చెప్పిన వీడియోస్ మీకు ఇచ్చాను, రెఫరెన్స్ వీడియో ఇచ్చాను. ఆ వీడియో ఒకసారి చూడండి. డౌట్ ఉంటే నిర్దాక్షిణ్యంగా నన్ను అడగండి. నాకు ఇది అర్థం కాలేదు. మీరు మీ స్టేట్మెంట్ని ఫ్రేమ్ చేసుకోవాలి. మీరు ఎలా అడగాలనేది కూడా మీరు ఆలోచించుకోవాలి. నేను ఏం పాయింట్ అడగాలి, ఎలా అడగాలి. సార్ మళ్ళీ చెప్తారా ఈ టాపిక్ కనకండి. ఓకే, సో మనము అంటే ఫ్రెష్గా వచ్చిన వాళ్ళకి మళ్ళీ చెప్తాను మిగతావన్నీ. కాకపోతే ఆల్రెడీ వినేసిన వాళ్ళు మీరు మళ్ళీ నాకు ఒకసారి ఆ టాపిక్ చెప్పండి అని కాకుండా, ఆ టాపిక్ విన్నప్పుడు మీరు ఎక్కడ మిస్ అవుతున్నారు అనేది కూడా అడగడం కూడా మీకు తెలియాలి.
రేపొద్దున్న కంపెనీకి వెళ్ళిన తర్వాత మనం ఎలా అడుగుతాము దాన్ని బట్టే వాళ్ళ ఆన్సర్స్ ఉంటాయి. వాళ్ళని అడుగుతారా మళ్ళీ ఫస్ట్ నుంచి ఒకసారి చెప్పండి మీటింగ్లో అని అడుగుతారా? అడిగి చూడండి ఒకసారి తెలుస్తుంది. ఓకే, సో ఎనీవేస్ మీరు కూడా నేను చెప్పిన వీడియోస్ని ఒకసారి చూస్తూ ఉండండి. ఈ లోపల మనము ఎక్కువ డిస్కస్ చేసుకోవచ్చు, ఎక్కువ మల్టిపుల్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకోవచ్చు అనమాట. అప్పుడు మీకు ఎక్కువ నేర్చుకున్నాను అనే ఫీలింగ్ వస్తుంది. లేకపోతే ఓన్లీ బేసిక్స్ తోటి కంప్లీట్ అయిపోతుంది. అలా చేయకుండా మనము చక్కగా ఎక్కువ విషయాలు డిస్కస్ చేద్దాం. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఐ మే కరెక్ట్? డూ యూ అగ్రీ విత్ మీ? ఎస్ సార్. యా. సో ఫ్రెషర్స్ అస్సలు భయపడకండి. ఫ్రెష్ మీకు ఫ్లో మిస్ అవుతున్నప్పుడు నేను సపరేట్గా మళ్ళీ మీకు కావాలనుకుంటే నేను మళ్ళీ కూర్చొని మాట్లాడతాను. అండ్ మార్నింగ్ రమ్మన్నాను, ఇది 10:30కి. ఓకే, అప్పుడు ఎవరు రాలేదు ఆన్లైన్లోకి, అండ్ ఇప్పుడు అడుగుతున్నాం మనం. ఓకే, అట్లా ఎంతవరకు చేశారో తెలియదు నాకు. ఓకే, ఎనీవేస్ కమ్ బ్యాక్ టు ద పాయింట్. హెచ్టిఎంఎల్లో మనము ఒక స్ట్రక్చర్ని క్రియేట్ చేయాలి అని అంటే మనకి ఎలిమెంట్స్ కావాలి. స్ట్రక్చర్ అంటే కామన్గా కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి. ఏంటి కామన్గా ఉండే స్ట్రక్చర్స్ ఏంటి అని అంటే లిస్ట్స్, టేబుల్స్, ఓకే, లేదా పారాగ్రాఫ్స్ లాగా ఆల్రెడీ చూసాం మనం. లిస్ట్స్ బేసిక్గా, టేబుల్స్ ఇవి రెండు బేసిక్గా స్ట్రక్చర్ని క్రియేట్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. కానీ అసలు యాక్చువల్గా స్ట్రక్చర్ ఆఫ్ ద వెబ్ పేజ్ని మనము లిస్ట్ ఐటమ్స్ తోటి, టేబుల్స్ తోటి క్రియేట్ చేయము. అదంతా ఒకప్పుడు. ఓకే, వెంకటేష్ సౌందర్య కాలంలో అన్నమాట. అంతకంటే ముందు ఇంకా చెప్పాలంటే టేబుల్స్లో ఇది వెబ్సైట్లను డిజైన్ చేసే పని ఆ రోజుల్లో. అదంతా అప్పుడు సార్. ఇప్పుడు మనకి కొత్తగా చాలా ఫీచర్స్ వచ్చినాయి, లైక్ ఫ్లెక్స్ బాక్సెస్ అని, సిఎస్ఎస్లో చాలా మంచి మంచి ఫీచర్స్ వచ్చినాయి. సో వాటిని యూజ్ చేసుకుని చేస్తున్నాం. కానీ మనకి తెలియాలి టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి, అలాగే లిస్ట్లు ఎలా క్రియేట్ చేయాలి, అవన్నీ కూడా మనం తెలుసుకుని ఉండాలన్నమాట. సపోజ్ ఇప్పుడు జనరల్గా ఈ కైండ్ ఆఫ్ సినారియో అయితే మనకి రెగ్యులర్గా వస్తుంది. ఇదిగోండి ఇలాంటి ఒక టేబుల్ని క్రియేట్ చేయాలనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాం? అప్పుడు ఏం చేస్తామంటే మనం ఒక వెబ్ పేజ్ని క్రియేట్ చేసుకుంటాం. షల్ వి స్టార్ట్ క్రియేటింగ్ ద వెబ్ పేజ్? సో ఇక్కడ నేను ఆల్రెడీ ఇదే ఫోల్డర్ మీద సర్వర్ రన్ చేస్తున్నాను. ఆల్రెడీ ఈ ఫోల్డర్ మీద, ఇదే ఫోల్డర్ మీద నేను సర్వర్ని రన్ చేస్తున్నాను. RB12 ఫోల్డర్లోనే సర్వర్ రన్ చేస్తున్నాను. ఓకే, దీంట్లో మై పేజ్ కాకుండా ఇంకొక కొత్త ప్రోగ్రామ్ రాస్తున్నాను, tables.html. ఓకే, tables.html. రైట్. సో దీంట్లో మనం ఏదైనా పేజ్ రాయాలి అని అంటే HTML ఫస్ట్ థింగ్, HTML ఎలిమెంట్, దాని లోపల హెడ్ ఎలిమెంట్. ప్రస్తుతానికి హెడ్ ఎలిమెంట్తో మనకు పని లేదు. బాడీ ఎలిమెంట్, బాడీ లోపల మందే ఇక్కడ మనము ఇలాంటి ఒక స్ట్రక్చర్ని మనం క్రియేట్ చేయాలంటే అది ఎక్కడ డిస్ప్లే చేస్తాం? బాడీలోనే డిస్ప్లే చేస్తాం. కాబట్టి బాడీలో కోడ్ రాసుకుంటున్నాం. ఎలా డిస్ప్లే చేస్తాం? సో మీకు ఎలాంటి టేబుల్ కావాలి అని అంటే మీకు కావాల్సిన ఎలిమెంట్ వచ్చేసి టేబుల్ ఎలిమెంట్ అనమాట. సో మనకి టేబుల్ అనే ఒక ఎలిమెంట్ ఉంటుంది, రైట్? ఈ టేబుల్ అనే ఎలిమెంట్లో టేబుల్ని చూడగానే మీరు ఎలాగా అబ్జర్వ్ చేయాలి అని అంటే దీంట్లో ఎన్ని రోస్ ఉన్నాయో ముందు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. కంపెనీ, కాంటాక్ట్, కంట్రీ ఇదంతా కలిపి ఒక రో, ఆల్ఫ్రెడ్ ఇదంతా కలిపి ఒక రో, ఇదంతా కలిపి ఒక రో, ఇదంతా కలిపి ఒక రో. సో ఎన్ని రోస్ ఉన్నాయి? 1 2 3 4 5 6 అండ్ 7. సో టోటల్గా 7 రోస్ ఉన్నాయి మనకి. అండ్ ఒక్కొక్క రోలో వీటిని సెల్స్ అని అంటాం. దీన్ని ఒక సెల్ అంటాం. కంపెనీ ఈజ్ 1 సెల్,
సరే దానికి ఫాంట్ అలా వేరేగా ఉంది కదా అంటే పర్లేదు, ఇదొక సెల్ అలాగా ఒక్కొక్క సెల్ ఉన్నాయి. సో ఒక్కొక్క రోలో 3 సెల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ టిఆర్ లోపల అంటే ఒక్కొక్క రోని టిఆర్ అనే ఎలిమెంట్ లో పెట్టుకుంటాం అనమాట. ఒక్కొక్క సెల్ ని ఒక్కొక్క టీడీ అనే ఎలిమెంట్ లో పెట్టుకుంటాం. సో ఎన్ని ఎలిమెంట్లు కావాలి మనకి, ఎన్ని టీడీలు కావాలి, 3 టీడీస్ కావాలి. సో ఇది మొత్తం కలిపి ఒక రో. అలాగే ఇది ఒక రో. సో కొంతమందికి అత్యుత్సాహం ఉంటుంది, లైక్ ఆల్రెడీ టీ బాడీ ఉంది, టీ హెడ్ ఉంది, టీ ఫుటర్ ఉంది కదా, అవి ఎందుకు యూజ్ చేయట్లేదు. ఆగండి. ఓకే, నేను ఒక ఫ్లోలో చెప్తాను, అది కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓకే, ప్రస్తుతానికి మీకు అట్లాగే కొంతమందికి ఉంటుంది, కానీ తర్వాత వెన్ ఐ స్టార్టెడ్ జావా స్క్రిప్ట్ అప్పటికి మీకు వేరే విధంగా ఉంటుంది. ఓకే, అప్పుడు కూడా నేను అలాగా హై లెవెల్గా చెప్పానంటే బిస్కెట్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ నేను ఓన్లీ 4 రోస్ మాత్రమే క్రియేట్ చేశాను ఫర్ సింప్లిసిటీ. సో ఇక్కడ నేను ఎట్లా అంటే కంపెనీ, కాంటాక్ట్, కంట్రీ. సో కంపెనీ పేరేంటి, IBM. దీని కాంటాక్ట్ ఎవరు, ప్రవీణ్ అనుకోండి. తర్వాత ఎక్కడిది అని అంటే USA. అలాగే TCS ఉంది, దీని కాంటాక్ట్ ఎవరు, శ్రీకాంత్. ఇది ఎక్కడుంది అని అంటే ఒక్కొక్క టీడీలో పెట్టుకుంటున్నాను. ఇది ఎక్కడుంది అని అంటే ఇండియా. ఇంకొకటి 3DS అని ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ ఫ్రాన్స్ కంపెనీ, సారీ ఓకే, ఆల్ఫ్రెడ్ ఎక్కడంటే ఫ్రాన్స్. అలాగే ఇప్పుడు 3 కదా. ఇంకొక కంపెనీ వచ్చేసి టొయోటో. దీని కాంటాక్ట్ వచ్చేసి హిషికామి అండ్ ప్లేస్ వచ్చేసి జపాన్. ఓకే, సో ఇలాగ నేను సారీ గైస్, నేను అన్ని టేబుల్ రోస్ ని కలిపి నేను ఒక టేబుల్ లో పెట్టుకోవాలి. టేబుల్ అనే ఎలిమెంట్ లో పెట్టుకోవాలి అన్ని రోస్ ని కలిపి. సో ఇప్పుడు ఇది ఒక టేబుల్ ని క్రియేట్ చేస్తుంది మనకి. సో ఇది క్రియేట్ చేసే టేబుల్ ని చూసుకుందాం. మనం ఎలా చూసుకోవాలి, మన సర్వర్లో ఏ పేరుతోటి ఈ పర్టికులర్ HTML పేజ్ రన్ అవుతుంది, tables.html అనే పేరు ఫైల్ తోటి రన్ అవుతుంది. సో గో టు ద బ్రౌజర్, ఆస్క్ ద సర్వర్ localhost:8082/ ఇప్పుడు నేను అడగాల్సిన ప్రోగ్రామ్ పేరేంటి, table.html. కానీ ఇప్పుడు ఆ సర్వర్ రన్నింగ్ లో ఉందా, ఒక్కొక్కసారి సర్వర్ మనకి లాక్ అయిపోతుంది అనమాట, క్యాచ్ టైం అని అంటాం. సో అందుకనే పాపం దీని Ctrl+C అని కొట్టిన తర్వాతనే మనకు వచ్చింది. ఓకే, ముందు నా ఫైల్ పేరు ఏంటో చూడండి, టేబుల్స్ అని ఇచ్చింది, కానీ రిక్వెస్ట్ చేసింది టేబుల్ కాబట్టి ఎర్రర్ వచ్చింది. సో టేబుల్స్ అని ఇవ్వండి. టేబుల్స్ అని ఇచ్చినప్పుడు ఎస్, ఎ న్యూ రిక్వెస్ట్ గోస్ టు ద సర్వర్. మేబీ ఇంకొకసారి Ctrl+C ప్రెస్ చేయండి, ఇది అప్పుడప్పుడు లాక్ అవుతూ ఉంటుంది మీ సర్వర్. ఒకసారి కోడ్ మార్చినప్పుడు ఒక్కసారి Ctrl+C ప్రెస్ చేయండి, లేకపోతే స్టాప్ అయిపోతుంది కంప్లీట్గా. సో నాకు ఒక డేటా అనేది ఈ స్ట్రక్చర్ లో మనకి ప్రింట్ అయింది. అలాగా కాకుండా ఇలాగ టేబుల్ ద్వారా కాకుండా మనము ఈ రకంగా అంటే ఒక్కొక్క రో లాగా ప్రింట్ చేయాలి అని అంటే మనము చాలా కష్టాలు పడాలి. ఓకే రైట్, కాకపోతే మీరు చూసిన టేబుల్ వేరే రకంగా ఉంది, మనం చూసిన టేబుల్ వేరే రకంగా ఉంది. అంటే దీంట్లో బార్డర్ ఉంది, దీంట్లో బార్డర్ లేదు. టేబుల్ మొత్తానికి మీరు బార్డర్ పెట్టుకోవాలనుకుంటే టేబుల్ మొత్తానికి పెట్టుకోవాలి. సో టేబుల్ మొత్తానికి మీరు టేబుల్ అనే ఎలిమెంట్లో బార్డర్ అని మనము ఒక అట్రిబ్యూట్ ని వాడుకోవాల్సి ఉంటుంది. దీన్ని అట్రిబ్యూట్ అని అంటాం. బార్డర్ అనేది అట్రిబ్యూట్. ఇప్పుడు మనం ఒక కార్ కొంటాం. ఓకే, సో i20. సో i20 అనేది ఒక కార్ అయితే ఇప్పుడు దీనికి అట్రిబ్యూట్స్ ఏంటి, వాట్ ఆర్ ద అట్రిబ్యూట్స్?
స్టీరింగ్, టైర్స్, లైట్స్. సో వీటి అట్రిబ్యూట్స్ ఏంటంటే కలర్ ఈజ్ అన్ అట్రిబ్యూట్. ఓకే, సో అలాగే ఫ్యూయల్ టైప్ ఈజ్ అన్ అట్రిబ్యూట్. ఓకే, అలాగే టైర్, నెంబర్ ఆఫ్ టైర్స్, అట్లా అట్రిబ్యూట్స్ గా మనం చెప్పుకోవచ్చు అనమాట. దాన్ని అట్రిబ్యూట్స్ అని అంటాం. ఓకే, రైట్. ఇప్పుడు ఆ అట్రిబ్యూట్స్ ని అంటే జనరల్ గా ప్రాపర్టీస్ అనుకోవచ్చు, కానీ చేంజబుల్ వాల్యూస్ ఆర్ కాల్డ్ యాజ్ అట్రిబ్యూట్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ బార్డర్ ని కూడా అట్రిబ్యూట్, అంటే టేబుల్ కి మనము ఒక కొత్త ఫీచర్ ని యాడ్ చేయాలనుకుంటున్నాం. ఆ ఫీచర్ ని ఎలా యాడ్ చేస్తామంటే ఈ అట్రిబ్యూట్స్ ద్వారా యాడ్ చేస్తాం. సో అట్రిబ్యూట్ నేమ్ ఈస్ బార్డర్. వామ్మ ఇన్ని ఉంటాయి సార్ ఇట్లాంటివి అని అంటే చాలా ఉంటాయి. అది ఇప్పుడు మనం అన్ని గుర్తుపెట్టుకోవాలంటే సి గైస్, ఇప్పుడు అక్కడేమి కాంప్లెక్సిటీ లేదు. ఇదేమి కైనమాటిక్స్ కాదు, లేకపోతే ఏదో పెద్ద థియరం కాదు, ఏమీ కాదు. ఇది చాలా సింపుల్ సెట్ ఆఫ్ ఫీచర్స్. ఓకే, ఇది ఎలా ఉంటది అని అంటే మన మొబైల్ ఫోన్లో చాలా ఫీచర్స్ ఉంటాయి. ఏంటి, కెమెరా ఉంటుంది, అలాగే గైరోస్కోప్ ఉంటుంది, గేమ్స్ ఆడుకోవడానికి ఉంటాయి, బ్రౌజర్ ఉంటుంది, ఇంటర్నెట్ ఉంటుంది, డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడానికి ఉంటుంది. వాయమ్మ, ఇప్పుడు ఇవన్నీ నేను ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఎట్లా కుదురుతుంది? సో అట్లాగే ఇవన్నీ ఫీచర్స్ ఉన్నాయి వాటిలో. ఆ ఫీచర్స్ ని మనం యాక్సెస్ చేసుకోవడం మనకి తెలియాలి. దట్స్ ఇట్ కదా, అంతే కదా, మనకు అంతకు మించి చేయాల్సింది ఏముంది? సో ఓవరాల్ గా మనము ఆ ఫీచర్స్ ని యాడ్ చేసుకుంటూ పోతాం. బార్డర్ కి కనుక నేను 4 అని అప్లై చేస్తే 4 పిక్సెల్స్ బార్డర్ అనేది మనకు వస్తుంది. సో చూడండి, టేబుల్ మొత్తానికి బార్డర్ వచ్చింది, ఇంక్లూడింగ్ దేర్ సెల్స్. ఓకే, సెల్స్ కి కూడా బార్డర్ అనేది అప్లై అయింది. 4 పిక్సెల్స్ అప్లై అవ్వలేదు. ఇప్పుడు నేను 14 పిక్సెల్స్ అని అంటే మీకు టేబుల్ బార్డర్ 14 పిక్సెల్స్ అనేది అప్లై అయింది. 14 పిక్సెల్స్ అంటే విడ్త్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే కొత్త టర్మ్స్ వస్తూ ఉంటాయి. ఆ టర్మ్స్ ని చూసి భయపడకండి. ఓకే, కొన్ని మెల్లమెల్లగా అర్థమవుతాయి. టర్మ్స్ చూడగానే వర్రీ అయిపోకండి. అమ్మో, ఇన్ని కొత్త కీవర్డ్స్ ఉన్నాయి అనే వర్రీ అవ్వకండి. అందరూ అట్లాగే నేర్చుకున్న వాళ్ళే. స్టార్టింగ్ లో అందరికీ ఆ రకమైన ఇబ్బంది ఉంటుంది. కొన్ని కీవర్డ్స్ మెల్లిగా అర్థమవుతాయి. అండ్ ఇది ప్రతి దాంట్లోనూ ఉంటది. ఇదేదో కంప్యూటర్ సైన్స్ లోనే కాదు, లేకపోతే నేను చెప్పడం అనే కాదు. బయాలజీలో ఎంతకంటే ఎక్కువ దరిద్రంగా ఉంటుంది. ఓకే, ఎనీవేస్. సో బార్డర్ అప్లై చేసినప్పుడు బార్డర్ టేబుల్లో ఉన్న ప్రతి సెల్ కి 1 పిక్సెల్ అప్లై అయితే అవుట్లైన్ కి మాత్రం మొత్తం మనం ఇచ్చిన బార్డర్ అంతా అప్లై అవుతుంది. నెక్స్ట్, కొంతమందికి ఇంత అవసరం లేదు, బార్డర్ ఓన్లీ 1 పిక్సెల్ ఇస్తాను అంటే నేను ఇక్కడ రిఫ్రెష్ చేస్తున్నానంటే ఏం చేస్తున్నట్టు? వెన్ ఐ సే రిఫ్రెష్, అక్కడ నేను చేస్తున్న పని ఏంటి? మళ్ళీ ఒక కొత్త రిక్వెస్ట్ ని సర్వర్ కి పంపిస్తున్నాను ఫర్ tables.html అనే పేజ్ కోసం. సర్వర్ మళ్ళీ ఫ్రెష్ గా tables.html ఇస్తుంది, ఎందుకంటే ఇప్పుడే కదా చేంజ్ అయింది. ఫ్రెష్ గా ఉన్న పేజ్ ని మనకి సర్వ్ చేస్తుంది. సో ఇప్పుడు 1 పిక్సెల్స్ ఇవ్వగానే 1 పిక్సెల్ అని ఇవ్వగానే ఓన్లీ అవుట్లైన్ మాత్రమే 1 పిక్సెల్ వచ్చింది. ప్రతి సెల్ కి బయట ఉండే బార్డర్ కి మధ్యలో ఒక గ్యాప్ ఉంది. దీన్ని సెల్ స్పేసింగ్ అంటాం. దీన్ని కూడా అట్రిబ్యూట్. వన్ మోర్ అట్రిబ్యూట్, సెల్ స్పేసింగ్. దాన్ని 0 చేసుకున్నాం అనుకోండి, అసలు మీకు అక్కడ సెల్ కి మధ్యలో ఉండే స్పేస్ అనేది 0 అయిపోతుంది. అలాగే ఇప్పుడు ఈ సెల్ ఉందని ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే ఇమ్మీడియట్ గా స్టార్ట్ అయిపోయింది మన కంటెంట్ అంతా. అలా కాకుండా మధ్యలో మనకి గ్యాప్ కావాలి అని అనుకుంటే సెల్ ప్యాడింగ్ అని ఉంటుంది. సెల్ ప్యాడింగ్ ఈజ్ ఈక్వల్ టు 10 పిక్సెల్స్ అని అనుకోండి. అప్పుడు మీకు ఫుల్ ప్యాడింగ్ అనేది వస్తుంది. అంటే ఫుల్ అంటే మనకు కావాల్సినంత ప్యాడింగ్ వస్తుంది. ఓకే, ఈ రకంగా మనము టేబుల్ అనే దాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో టేబుల్ని ఎలా క్రియేట్ చేస్తామంటే, ఒకటి, హౌ డు వి క్రియేట్ టేబుల్?
టేబుల్ చూడగానే దాంట్లో ఎన్ని రోస్ ఉన్నాయి అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేసుకుంటాం. ఒక్కొక్క రోని మనము ఒక్కొక్క టీఆర్ అనే ఎలిమెంట్ ద్వారా క్రియేట్ చేస్తాం. ఒక్కొక్క రోలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని ఒక్కొక్క ఎలిమెంట్ అంటే ఒక్కొక్క వాల్యూని ఒక్కొక్క సెల్ అని తీసుకుంటాం అనమాట. దాన్ని టీడీ అనే ఎలిమెంట్ తోటి క్రియేట్ చేస్తాం. ఓకే, యా. కొన్ని సార్లు ఎక్కువ తక్కువ అవుతే ఏమవుతుంది అదంతా ఇప్పుడు పట్టించుకోకండి, ఎందుకంటే దీనివల్ల పెద్ద యూజ్ ఏం లేదు. కాకపోతే తెలియాలి మీకు ఇది ఉంటుంది అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంకొక పైన దాన్ని ప్రతిదానికి పైన క్యాప్షన్ లాగా కంపెనీ, కాంటాక్ట్, లొకేషన్ అనే 3 డిస్ప్లే చేయాలి అని అంటే నాకు ఇంకొక రో కావాలి టీఆర్లో ఫస్ట్ సెల్లో కంపెనీ, సెకండ్ సెల్లో కాంటాక్ట్ పర్సన్, థర్డ్ సెల్లో లొకేషన్. ఇప్పుడు కనుక అవుట్పుట్ చూస్తే మీకు కంపెనీ, కాంటాక్ట్ పర్సన్, లొకేషన్ అని 3 వచ్చేసాయి. ఓకే, కాకపోతే అది కూడా నార్మల్ అదర్ రోల్స్ లాగానే కనపడుతుంది. నాకు ఇక్కడ స్పెషల్గా కనపడాలి అని అంటే ఒక్కొక్క సెల్ని మనము టీహెచ్గా కనుక పెట్టుకుంటే, టీడీ బదులు టీహెచ్గా పెట్టుకుంటే టీడీ విత్ బోల్డ్నెస్ అనమాట, హెడర్ లాగా కనపడుతుంది మీకు. సో వీటన్నిటిని మనం మార్చుకోగలిగితే టీడీ. ఓకే, నేను క్లోజ్ ట్యాగ్ను కూడా టీహెచ్లోకి మార్చాలి, నేను మార్చకపోయినా అది వచ్చేసింది. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, సో ఈ రకంగా మీరు హెడర్ని మార్చుకోవచ్చు. కొన్ని ఓకే సార్, నేను కొద్దిగా క్విక్గానే ముందుకెళ్తా ఉంటాను. ఓకే, నేను జంప్ అయితేనే ఉంటాను నేను. సో ప్లీజ్. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ రోని మనము హెడర్ అని సపరేట్గా మనం మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. అంటే టేబుల్లో 3 ఎలిమెంట్స్ ఉంటాయి, మెయిన్ ఎలిమెంట్స్. దట్ ఈస్ టీ హెడ్, టీ బాడీ, మనకు అవసరం అవుతుంది ఇది టీ ఫుట్. సో బాడీ అంటే బేసిక్గా ఈ కంటెంట్ అంతా బాడీ అవుతుంది, దీన్ని హెడర్ అని అంటారు జనరల్గా. సో మనం ఏం చేయొచ్చు అని అంటే ఇక్కడ టీఆర్లో రాసిందంతా కూడా టీ హెడ్లో పెట్టుకోండి. అవసరమా సార్ అంటే అవసరం ఏం లేదు. టీ హెడ్ అంటే టీ హెడ్ అనే ఎలిమెంట్ లోపల మధ్యలో పెట్టడం అన్నట్టు. ఇక్కడ రాసిన కంటెంట్ అంతా కూడా టీ బాడీలోకి రావాలి. అండ్ ఫుటర్లో మీ ఇష్టం, ఒకటే రో పెట్టుకోండి, ఒకటే టీడీ పెట్టుకోండి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ మై ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు చూడండి ఎట్లా ఉంటుందో. సేమ్ అవుట్పుట్ ఉంది, అవుట్పుట్లో ఏం పెద్దగా ఏం డిఫరెన్స్ లేదు. బట్ ఇంకొక కొత్త ఫుటర్ వచ్చింది, అది కిందకి వచ్చింది, కాకపోతే ఒకటే సెల్ ఆక్యుపై చేసింది. ఓకే, ఈ రకంగా మనము టేబుల్స్ని మార్చుకోవచ్చు పైకి కిందకి. అంటే సారీ, టేబుల్స్లో ఉన్న కంటెంట్ని ప్రాపర్గా ఏది హెడ్డరు ఏది ఫుట్టరు అని డిఫైన్ చేసుకోవచ్చు. ఈ టీ హెడ్కున్న అడ్వాంటేజ్ ఏంటంటే మీరు టీ హెడ్ టీ ఫుట్ మీరు ఎక్కడైనా పెట్టండి, టీ ఫుట్ మాత్రం ఆల్వేస్ కిందకి వచ్చే లోడ్ అవుతుంది. పైన రాసినా సరే కోడ్, అది లోడ్ అయ్యేది మాత్రం కిందనే లోడ్ అవుతుంది. ఓకే, టీ హెడ్ని మీరు కింద పెట్టినా సరే అది మాత్రం పైకి వచ్చే లోడ్ అవుతుంది. సో ఇలాగ టీ హెడ్ని, టీ బాడీని మనము, టీ ఫుట్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ కొద్దిగా కాంప్లెక్స్ టేబుల్స్ అని అంటే ఒక చిన్న కాంప్లెక్సిటీ నేను యాడ్ చేసి చూపిస్తాను. దట్ ఈస్, సార్ ఇప్పుడు నాకు ఒక టీడీ ఉంది, అంటే ఒక సెల్ ఉంది, కానీ ఈ సెల్ మొత్తం కవర్ అవ్వాలనుకోండి. అంటే సెల్ని 3 సెల్స్ స్పేస్ని ఆక్యుపై చేసేలాగా మనం చెప్పాలన్నమాట. అలా చెప్పాలి అని అంటే ఈ సెల్లోకి వెళ్ళి దీనికి ఒక అట్రిబ్యూట్ తగిలించాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ కాల్ స్పాన్. దట్ ఈస్ ఈక్వల్ టు 2 అని అన్నాను అనుకోండి. ఇది 2 కాలమ్స్ అంటే ఇవన్నమాట. ఇదంతా కలిపి ఒక కాలం, ఇదంతా కలిపి ఒక కాలం. 2 కాలమ్స్ ఆఫ్ స్పేస్ అనేది ఆక్యుపై అవుతుంది.
మనకు ఫుల్గా కావాలంటే ఆన్సర్ మీకు ఆల్రెడీ తెలుసు, దట్ ఈస్ 3 columns ఆఫ్ స్పేస్. ఇలా ఓకే. ఇదే రకంగా మీకు రో స్పాన్ కూడా ఉంటుంది, వరీ అవనవసరం లేదు దాని గురించి. ముందు ఇలాంటి ఒక చిన్న టేబుల్ ఒకటి క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. సార్ దీంట్లో కంటెంట్ని సెంటర్లోకి తెచ్చుకోవాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? యా కరెక్టే, దానికి మీరు యాక్చువల్గా చెప్పాలంటే అక్కడ స్టైల్ అని కొన్ని అప్లై చేయాల్సి ఉంటుంది, లేదా మనకు ఒక ఎలిమెంట్ ఉంది, ఆ ఎలిమెంట్ పేరు ఏంటంటే సెంటర్ అనే ఎలిమెంట్ ఉంది. సో ఆ సెంటర్ అనే ఎలిమెంట్ని వాడుకోండి. సో ఇప్పుడు ఇక్కడ సెంటర్లోకి వచ్చేసి ఇలా కూడా మనం చేసుకోవచ్చు. ఊరికే ఒక చిన్న టేబుల్ అలాంటిది ఒకటి క్రియేట్ చేసుకుని మీరు పెట్టుకోండి మీ పేజ్లో. ఓకే, జనరల్గా మీరు మీ క్వాలిఫికేషన్ని జనరల్గా మనం ఇలాగా ఒక టేబుల్లో పెట్టుకోవచ్చు, లేదా ఒక ఫామ్ క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, ఆ ఫామ్ని కూడా మనం ఈ రకంగా మనం పెట్టుకోవచ్చు. ఓకే, యా. సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ టేబుల్స్. మరి ఇట్లా ఆల్టర్నేట్స్లో నాకు ఒక కలర్స్ కావాలి, ఇలా కావాలి, అలా కావాలంటే వెరీ మచ్ ఇట్ విల్ బి పాసిబుల్, బట్ యూ హ్యావ్ టు గో త్రూ ద స్టైలింగ్ వచ్చినప్పుడు నేను వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నేను ప్యూర్లీ HTML పర్స్పెక్టివ్లోనే మాట్లాడుతున్నాను. నెక్స్ట్ టేబుల్స్ అయిపోయిన తర్వాత మనము ఇంకొక ఫైల్ క్రియేట్ చేసుకుందాం, దట్ ఈస్ కాల్డ్ యాజ్, అంటే నెక్స్ట్ స్ట్రక్చరల్ ఎలిమెంట్ lists.html. అంటే మనకి ఏదైనా కంటెంట్ని ఒక లిస్ట్ రూపంలో పెట్టడం. లిస్ట్ రూపంలో పెట్టడం అంటే ఏంటి, ఎలా ఉంటుంది లిస్ట్ అని అంటే? ఇదే మీకు కొత్త కాదు, మీకు తెలుసు. అంటే ఇలా రావాలనుకోండి కంటెంట్, ఎలాగ మనకు పాసిబుల్ అవుతుందంటే దట్ విల్ బి పాసిబుల్ బై HTML లిస్ట్స్. ఓకే, సో దీన్నే మనం అన్ఆర్డర్డ్ లిస్ట్, ఆర్డర్డ్ లిస్ట్ అని 2 రకాలుగా చేసుకోవచ్చు. సో దీంట్లో ఉండే అంటే దీన్ని అన్ఆర్డర్డ్ లిస్ట్ అని అంటాం, అంటే దీనికి ఆర్డర్ లేదు. ఇది ఆర్డర్డ్ లిస్ట్ 1 2 3 ఈ రకంగా ఉంది. ఇలాంటి వాటిని ఆర్డర్డ్ లిస్ట్స్ అని అంటాం, ఇలాంటి వాటిని అన్ఆర్డర్డ్ లిస్ట్స్ అని అంటాం. ఓకే, ఇప్పుడు ఆ లిస్ట్లో ఒక్కొక్క ఐటెంని మనము లిస్ట్ ఐటెం అని అంటాం, ఒక్కొక్క ఐటెంని మనము లిస్ట్ ఐటెం అని అంటాం. సో ఇప్పుడు మీకు ఒక ఆర్డర్డ్ లిస్ట్ కనుక క్రియేట్ చేయాలంటే మనకు 2 రకాల ఎలిమెంట్స్ కావాలి. సో ముందు అన్నిటికంటే HTML పేజ్ని క్రియేట్ చేయాలంటే HTML ఎలిమెంట్ అన్నిటికంటే బయట మెయిన్గా ఉండాలి. దాని లోపల హెడ్ ఎలిమెంట్, ఏం లేకపోయినా అలా వదిలేసేయండి, బాడీ ఎలిమెంట్. ఈ బాడీ ఎలిమెంట్ లోపల మనము లిస్ట్ని క్రియేట్ చేయబోతున్నాం. ఎలా క్రియేట్ చేయబోతున్నాం? నేను ఇప్పుడు క్రియేట్ చేయాలనుకున్న లిస్ట్ ఆర్డర్డ్ లిస్ట్. సో ఆర్డర్డ్ లిస్ట్ కావాలి అని అంటే OL అనే ఎలిమెంట్ని మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు అవుటర్ మెయిన్ ఎలిమెంట్ వచ్చేసి టేబుల్ అయినట్టే ఇక్కడ కూడా OL అనేది మెయిన్ ఎలిమెంట్ అనమాట. OL వల్లనే లోపల ఉండే లిస్ట్ ఐటమ్స్, ఒక్కొక్క లిస్ట్ ఐటమ్ని ఒక్కొక్క LI ఐటెంలో పెట్టుకుంటాం. ఇప్పుడు స్ట్రాబెర్రీ, అలాగే ఇంకొక ఐటెంలో చాకోలెట్, తర్వాత బటర్ స్కాచ్, తర్వాత రెడ్ వెల్వెట్. మీ ఇష్టం. ఇప్పుడు ఎలాగ డిస్ప్లే అవుతుంది ఇవన్నీ ఈ లిస్టులు అని అంటే ముందు lists.html అనే పేజ్ని మన బ్రౌజర్లో యాక్సెస్ చేయాలి. యాక్సెస్ చేయాలంటే ఎలా చేస్తాం మనం? ఆ పర్టికులర్ పేజ్ ఏ సర్వర్లో ఉందో ఆ సర్వర్ పేరు localhost:8082/lists.html. సో నాకు ఆ లిస్ట్ అనేది వచ్చేసింది.
సార్ ఇప్పుడు మీకు ఇది కొద్దిగా కష్టంగానే ఉంటది. ఏందో సర్వర్‌లో పెట్టమంటున్నాడు. డైరెక్ట్‌గా డబుల్ క్లిక్ చేస్తే వచ్చేస్తది కదా! ఆ! ఎందుకు ఈడికి రాదా? ఎందుకిట్లా చెప్తున్నాడు? అని అనుకోవచ్చు మీరు. తప్పేం లేదు. అనుకోండి అట్లాగే అనుకోండి. అలాగే అనుకుంటూ ఉండండి. నో ప్రాబ్లమ్. ఓకే. అది నచ్చకపోతే మానేయండి గూడా. ఐ డోంట్ మైండ్. ఎందుకు చెప్పాల్సొస్తుంది ఇట్లా అంటే, మనం అప్లికేషన్స్ చేసేటప్పుడు సర్వర్ ఒకటుంటదని, ఆ సర్వర్‌లో అప్లికేషన్ ఉంటదని, దానికి రిక్వెస్ట్‌లు పంపిస్తున్నామని, రెస్పాన్స్‌లొస్తున్నాయని, ఇలాంటి ఏ రకమైన ఆన్సర్‌ని మనము ఐడెంటిఫై చేయకుండా మనము యాంగులర్‌ని కంప్లీట్ చేసుకుంటాము. మీరు వేరే చోట గనుక నేర్చుకుంటే. ఓకే. ఎందుకు చేస్తున్నాం? దేనికోసం చేస్తున్నాం అన్నీ తెలుసుకోవాలంటే ఇలాంటివి మనకి తెలియాలి. కొద్దిగా కష్టంగానే ఉంటది. మిగతా వాళ్ళు చెప్పేటట్టు గాకుండా దిస్ ఈస్ ఎ డిఫరెంట్ అప్రోచ్. ఓకే. ఇక్కడే ఇదే వాడాలా? లోకల్ హోస్ట్ 8082 అనే వాడాలా? 81 వాడితే ఏంటి? అయన్నీ నాకేం తెలుసు? ఇది ఆల్రెడీ ఒక సర్వర్ మీద రన్ అవుతుంది. ఒక పోర్ట్ మీద రన్ అవుతుందని చూసుకున్నాను కాబట్టి నేను 8082 అని అంటున్నాను. మరి ఇది ఇవ్వకుండా ఇది ఇచ్చారేంటి సార్ అనంటే, మన లోకల్ సర్వర్‌లోనే ఉన్నాం కాబట్టి, లోకల్ కంప్యూటర్‌లోనే యాక్సెస్ చేస్తున్నాం కాబట్టి లోకల్ హోస్ట్ అనంటే సరిపోతుంది. సో, ఇవి స్టార్టింగ్‌లో చేసేటప్పుడు కొద్దిగా కాంప్లెక్స్‌గానే ఉంటాయి. బట్ అల్టిమేట్‌లీ మీరు నేర్చుకునేది ఎక్కువగా ఉంటది. ఓకే. థాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మీ. ఇప్పుడు ఇలాగా ఒక లిస్ట్‌ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. సేమ్ లిస్ట్ ఆఫ్ ఐటెమ్స్‌ని నేను ఇవే లిస్ట్ ఆఫ్ ఐటెమ్స్‌ని ఆహ్, యూఎల్ అనే ఎలిమెంట్‌లో కనుక పెడితే, అప్పుడు మనకి అదే లిస్ట్ ఇంకొక రకంగా కనపడుతుంది. అప్పుడప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే అది స్టాప్ అవుతుంది. దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ విండోస్. ఓకే. ఎనీవేస్ మీరు ఒక్కసారి కంట్రోల్ సి ప్రెస్ చేయండి. ఎప్పుడైనా అది మనకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు అని అనుకున్నప్పుడు. సో, ఇక్కడ స్ట్రాబెర్రీ, చాక్లేట్, బటర్ స్కాచ్, రెడ్ వెల్వెట్ ఎలా డిస్‌ప్లే అయినాయి చూడండి. ఒక విత్ స్క్వేర్స్ తోటి డిస్‌ప్లే అయింది. అంతేనా? సర్కిల్ అది ఇలా డిస్‌ప్లే అయింది. ఇది ఆర్డర్డ్ లిస్ట్. ఇది అన్‌ఆర్డర్డ్ లిస్ట్. రైట్? ఈ లిస్ట్ ఐటెమ్స్‌లో కూడా మనకి టైప్స్ ఉంటాయి. లిస్ట్స్‌లో కూడా టైప్స్ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు నేను టైప్ అనే ఒక అట్రిబ్యూట్ తీసుకొని టైప్ ఈస్ ఈక్వల్ టు సర్కిల్ అన్నాననుకోండి. అప్పుడు నాకు నేను రిఫ్రెష్ చేస్తే అంటే కొత్తగా రిక్వెస్ట్ పంపించుకుంటే నాకు బుల్లెట్స్ వస్తాయి విత్ స్క్వేర్ సారీ విత్ సర్కిల్స్. అదే నేను ఇక్కడ డిస్క్ అన్నాననుకోండి. డిఐఎస్‌సి నాకు డిస్క్ అంటే డిఫాల్ట్‌గా. అదే నేను స్క్వేర్ అన్నాననుకోండి. మనకు స్క్వేర్స్ వస్తాయి అక్కడ. ఇవి గాకుండా పువ్వులు, పళ్ళు పెట్టాలంటే ఎలాగంటే 'రామ్ గోపాల్ వర్మ' దగ్గరికి పోవాలి. కాదు, కాదు. ఐ మీన్ టు సే మనము దానికి స్టైలింగ్ అనేది వేరే ఇవ్వాలి. స్టైల్‌లో మనము చూస్తాం అట్లాంటి వాటిని. యెస్, మీరు చాలా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మీకు సెపరేట్ ఇమేజెస్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే. సో, దట్ ఈస్ క్వైట్ పాసిబుల్. బట్ దట్ ఈస్ లిటిల్ అవే ఫ్రమ్ ద కరెంట్ సిట్యుయేషన్ రైట్ నౌ. ఓకే. థిస్ ఈస్ అబౌట్ లిస్ట్స్ అండి. ఆర్డర్డ్ లిస్ట్‌లో గూడా మీరు స్టార్ట్ అనే ఒక ప్రాపర్టీలో మీరిక్కడక ఏ గనుక ఇచ్చారనుకోండి. అప్పుడు ఓహ్! స్టార్ట్. హ్మ్. సారీ. హుహు. అచ్చా! ఇప్పుడు దీని పోర్ట్ నంబర్ మారిపోయింది. 8081 అంటే. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఇలాంటి ఇబ్బందే వస్తుంది. ఓకే. సో, దీంట్లో మనము ఆర్డర్డ్ లిస్ట్‌లో సారీ. నాట్ స్టార్ట్. ఇక్కడ కూడా టైపే మనం యూజ్ చేస్తాం. సారీ. ఇక్కడ కూడా టైపే యూజ్ చేస్తాం. టీవైపీఈ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఏ అనంటే మనకి ఏబీసీడీలొస్తాయి. దీంట్లో మనం స్టార్ట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఏ, బి, సి, డి వచ్చింది. ఇక్కడ కూడా మనం ఒకటి యూజ్ చేసుకోవచ్చు. స్టార్ట్ ఈజ్ ఈక్వల్ టు 5 అన్నామనుకోండి.
అప్పుడు మనకి 5th లెటర్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఈఎఫ్జిహెచ్. ఈ రకంగా మనము లిస్టులు కూడా తయారు చేసుకోవచ్చు. ఒక లిస్ట్ లోపల ఇంకొక లిస్ట్ కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు కుల్ఫీ ఉందనుకో, సారీ ఇంకొక ఓఎల్ క్రియేట్ చేసుకో, ఎల్ఐ కూడా చేసుకోవచ్చు. దీంట్లో ఎల్ఐ, ఒక్క నిమిషం, ఎల్ఐ కుల్ఫీ. కుల్ఫీలో రకరకాల కుల్ఫీస్ ఉంటాయి. సపోటా కుల్ఫీ ఉంటుంది, అండ్ బనానా కుల్ఫీ ఉంటుంది ఉందనుకున్నా. అప్పుడు ఎట్లా అవుతాయి అంటే ఇట్లా వస్తాయి అన్నమాట. కుల్ఫీలు మళ్ళీ 2, సపోటా అండ్ బనానా. బనానా పెట్టాను అంతేనా? రైట్. ఇలాగ నెస్టెడ్ లూప్స్ని కూడా, నెస్టెడ్ లిస్ట్లను కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే మనకి ఏదైనా డేటా డెఫినేషన్ లాగా కావాల్సి వచ్చింది అనుకోండి. డేటా నేను ఆల్రెడీ చూపించాను ఇలాగా. డిఎల్లో యూస్ చేసుకుని, డిఎల్లో ఆ డెఫినేషన్ మనము ఏ కీవర్డ్ అయితే ఉందో దాన్ని, ఆ కీవర్డ్ని మనము డిటిలో పెట్టి దాని డెఫినేషన్ని మనము డిడి అనే ఎలిమెంట్లో వాడుకోవాలి. ఇలా వాడుకుంటే మనకి డేటా లిస్టులు కూడా వస్తాయి. మనకి డిస్క్రిప్షన్ లిస్ట్లని ఇలా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఒకసారి మీరు చూడండి. ఓకే, నెక్స్ట్ 1 సెకండ్. సో ఇవి బేసిక్గా స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ అంటే, కొంతమంది స్ట్రక్చరల్ ఎలిమెంట్స్లో డివిజన్ని కూడా ఇంక్లూడ్ చేస్తారు. ఎందుకంటే విపరీతంగా యూజ్ చేస్తూ ఉంటాం. కానీ డివిజన్ ఈజ్ జస్ట్ లైక్ గ్రూపింగ్ ఆఫ్ మల్టిపుల్ ఎలిమెంట్స్ అన్నమాట. మల్టిపుల్ ఎలిమెంట్స్ని గ్రూప్ చేసుకోవడానికి మనము డివ్ అనే ఎలిమెంట్ని యూజ్ చేస్తాం. అది ఎక్కడ ఉపయోగపడుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉపయోగపడుతుంది? ఓకే, చూద్దాం. సో గ్రూపింగ్ ఆఫ్ ఎలిమెంట్స్, నేను కొద్దిగా ఇంకా క్విక్గా వెళ్తున్నాను. సపోజ్ నేను క్రికెటర్స్ గురించి చెప్పాలి. H1 సచిన్ అండ్ తనకు సంబంధించిన ఒక పారాగ్రాఫ్, రైట్? అలాగే H1 రాహుల్, తనకు సంబంధించిన ఒక పారాగ్రాఫ్. అలాగే H1 సౌరభ్, తనకు సంబంధించిన పారాగ్రాఫ్. సో ఒకసారి వాళ్ళ పారాగ్రాఫ్స్ చూద్దాం. సో దిస్ ఈస్ ఫర్ సచిన్. అలాగే దిస్ ఈస్ ఫర్ రాహుల్. అలాగే దిస్ ఈస్ ఫర్ సౌరభ్. సో ఇప్పుడు నేను గ్రూపింగ్ ఇంకా స్టార్ట్ చేయలేదు, జస్ట్ మీకు ఎలా డిస్ప్లే అవుతుందో చూపిస్తాను. కానీ ముందు ఈ పర్టికులర్ పేజ్ని యాక్సెస్ చేయాలనుకుంటే బ్రౌజర్కి వెళ్ళి localhost:8081. ఎందుకు అట్లా? నా వెబ్ సర్వర్ 8081 మీద రన్ grouping.html. సో నాకు సచిన్ ఇండియాలో 130 కదా. హలో 130 గైస్, ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్ ఎప్పుడైనా. ఓకే, సో వేర్ ఇస్ దట్? సో నాకు ఏంటంటే సచిన్ అండ్ తనకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రెండింటిని కలిపి నేను ఒక బాక్స్ లాగా డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. హౌ డు ఐ డూ దట్? ఓకే, యా, టేబుల్స్లో మనం పెట్టుకోవచ్చు, బాగానే ఉంటుంది. కాకపోతే దాన్ని గ్రూప్ చేసుకుంటే బాగుంటుంది ఇంకా. సో ఈ రెండింటిని కలిపి నేను ఒక డివిజన్లో పెట్టుకుంటాను.
ఏది సచిన్ అండ్ ఇట్స్ ఇన్ఫర్మేషన్. అలాగే రాహుల్ అండ్ ఇట్స్ హిస్ ఇన్ఫర్మేషన్ ఐ విల్ బి ప్లేసింగ్ ఇట్ ఇన్ అనదర్ అనదర్ బాక్స్, అంటే ఒక డివిజన్లో, అనదర్ డివిజన్లో. అలాగే సౌరభ్ అండ్ అతని ఇన్ఫర్మేషన్ని ఇంకొక డివిజన్లో పెట్టుకుందాం. అంతే. దీనివల్ల మీకు పర్టికులర్గా వచ్చే డిఫరెన్స్ ఏం లేదు. రిఫ్రెష్ చేస్తున్నాను ప్రతిసారి, కోడ్ మార్చిన ప్రతిసారి మళ్ళీ వచ్చి నేను రిఫ్రెష్ చేసుకుంటున్నాను. సో నాకేం డిఫరెన్స్ ఏం కనపట్లేదు. కాకపోతే ఇప్పుడు మొత్తానికి నేను ఏదైనా స్టైల్ అప్లై చేయాలనుకుంటే స్టైల్ అప్లై చేసుకోవచ్చు. కామన్ థింగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏది చేయాలన్నా స్టైల్ అనే ఎలిమెంట్లోనే చేయాల్సి ఉంటుంది. స్టైల్ అని ఒక అట్రిబ్యూట్ ఉంది. ఆ అట్రిబ్యూట్లో ఒక్కొక్క ఫీచర్ని మనం ఒక్కొక్క ప్రాపర్టీగా మనం అనుకుంటాం. ఓకే, సో BORDER బార్డర్ ఈస్ ఈక్వల్ టు, సరే ఏంటి ఎట్లా చెప్తారు మీరు అని అంటే, డోంట్ వరీ, వీటిని ప్రాపర్టీస్ అని అంటాం. అలాగ మనకి మోర్ దాన్ 10,000 ప్రాపర్టీస్ ఉంటాయేమో నాకు తెలిసినంత వరకు. 10,000 ప్రాపర్టీస్ ఎట్లా గుర్తుంటాయి అంటే దాని అంతటికి ఒక కనెక్టివిటీ ఉంటుంది. మీరేమి అంత అవేమి లాటిన్ కీవర్డ్స్ ఏం కాదు. ఓకే, అవేమి లాటిన్ కీవర్డ్స్ కాదు, వాటన్నిటికీ రిలేషన్షిప్ ఏం లేదు అనుకోకండి. ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ కాబట్టి ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు చూస్తే అయ్యయ్యో BORDER బార్డర్ 1px సాలిడ్ అని పెట్టాలి, సాలిడ్ అని పెట్టకపోతే రాదు. సో ఇదంతా కలిపి ఒక్క బాక్స్ లాగా వచ్చింది. అదే స్టైల్ని నేను దీనికి కూడా అప్లై చేద్దాం, ఈ డివిజన్ కూడా. సో దట్ మొత్తం H1 రాహుల్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకి ఒక బాక్స్లో వచ్చింది. ఓకే, సో ఒక బాక్స్కి ఇంకొక బాక్స్కి మధ్యలో గ్యాప్ రావాలి అని అంటే మార్జిన్ అని ఒకటి పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు ఫస్ట్ బాక్స్కి మార్జిన్ వచ్చింది. అదే మార్జిన్ అనేది ఇప్పుడు కొన్ని ఏంటంటే మీరు ఫాలో అయిపోండి, ఇదెందుకు, ఇది నాకు చెప్పలేదు కదా అనే వరీలో ఉండకండి. ఓకే, ఎందుకంటే చెప్తాను నేను కొన్ని ఇప్పుడు డివిజన్ అనే దాని గురించి తెలుసుకుంటున్నాం, కానీ దాన్ని చెప్పాలి అని అంటే మీకు కొద్దిగా CSS తెలియాలి. సో కొద్దిగా అడ్వాంటేజ్ తీసుకుంటున్నాను, బట్ ఇట్స్ ఓకే. సో ఇట్లా మనము ఒక్కొక్క బాక్స్ లాగా పెట్టుకోవచ్చు. ఈ కంటెంట్ ఇమ్మీడియట్ గా ఫాలో అయిపోతుంది బార్డర్ నుంచి. బార్డర్కి కంటెంట్కి మధ్యలో గ్యాపే లేదు. అలా కావాలి అని అనుకుంటే ప్యాడింగ్ అని ఇంకొక ఆప్షన్ ఉంది. ప్యాడింగ్ 10px అని పెట్టండి. మొత్తం కలిపి అండి సౌరభ్కి కూడా అప్లై చేద్దాం. సో ఈ రకంగా మనకి కంటెంట్ని గ్రూప్ చేసుకుంటే ఇప్పుడు H1ని అండ్ ఈ ఎలిమెంట్ని రెండింటికి కలిపి నాకు ఒక బార్డర్ కావాలనుకున్నప్పుడు నేను ఈ రకమైన పనులు డివిజన్ అనే ఎలిమెంట్ని యూజ్ చేసుకుంటాను. ఇలాగా డివిజన్ ఈజ్ ఎ గ్రూపింగ్ ఎలిమెంట్. ఓకే, స్పాన్ అని ఇంకొక ఎలిమెంట్ ఉంది, అది కూడా గ్రూప్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు, బట్ దట్ ఈస్ నాట్ ఫర్ టుడే, డోంట్ వరీ, టుమారో వి విల్ డిస్కస్ అబౌట్ ఇట్. ఇది బేసిక్గా గ్రూపింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, యా, లిస్ట్స్ అండ్ థింగ్స్, టేబుల్స్. ఇప్పుడే నేను మీకు ఫార్మ్స్ అనే కాన్సెప్ట్, సేమ్ అదే ప్లేలిస్ట్లో మీకు ఫార్మ్స్ గురించి నేను చాలా ఎక్కువ రోజులు చెప్పాను. మీకు గుర్తుందో లేదో, లాస్ట్ బ్యాచ్లో నేను చెప్పిన వీడియోస్ కనుక మీరు చూస్తే అవి ఓపెన్లోనే ఉన్నాయి. ఓకే, సో మీరు ఆ బ్యాచ్ వీడియోస్ చూసేదా, దాంట్లో ఫార్మ్స్ని నేను చాలా డీటెయిల్డ్గా చెప్పాను. మీరు రేపు చెప్తాను, మీరు ఒకసారి చూస్తే ఇంకా క్లియర్గా ఉంటుంది. ఐఎమ్ నాట్ థింకింగ్ టూ మచ్ అబౌట్ కంప్లీషన్ ఆఫ్ ఇట్, డోంట్ వరీ అబౌట్ ఇట్. కాకపోతే మీరు ఒకసారి వాటిని చూసుకుని రండి. ఓకే, సో ఈరోజు నాకు తెలిసి 1 second guys.